ఆదరించి గెలిపించండి. ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తా. 17వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సలావుద్దీన్ ఖాన్. మున్సిపల్ ఎన్నికలలో ఆదరించి గెలిపిస్తే నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్గా 17వ వార్డులో ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సలావుద్దీన్ అయీబ్ ఖాన్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కార్యకర్తగా చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్నికలలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లేసి నన్ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉండి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించుటకు పాటుపడతానని హామీ ఇచ్చారు. నా పేరు సలావుద్దీన్ అయ్యూబ్ ఖాన్. 17వ వార్డు నుండి నేను పోటీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాను. నా యొక్క కృషి 20 సంవత్సరాల నుండి నేను చేసే కృషి, కార్యకర్తగా నేను చేసే కృషిని గుర్తించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించారు. వాళ్లకు సార్కు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మీద ఇంత నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రజలకు దగ్గరుండి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో నేను దగ్గరుండి నేను మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి నేను కృషి చేస్తాను. కాంగ్రెస్ యొక్క పథకాలు ఏమైతే ఉన్నాయో మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైతే వాళ్ళు చేయలేదో వాగ్దానాలు చేసి వాళ్ళు మర్చిపోయారో ఆ వాగ్దానాలు మేము సరి చేసుకుంటూ వస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకు 10-15 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కానీ మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. మరియు ఉద్యోగాలు, మరియు సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు ఉచితం, మరియు గ్యాస్, ఈ విధంగా ఎన్నో పథకాలతోని ప్రజలకి మేము వెళ్ళిపోతున్నాము. మా యొక్క స్కీమ్స్ ప్రజలు గుర్తించి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ అన్ని మా యొక్క కార్యక్రమాలను గుర్తించి 17వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను అధిక మెజార్టీతో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. నమస్తే.